ఇంకా ఏం కావాలి తమ్ముడు? అమ్మ మా మీద పక్షపాతం చూపిస్తోంది. నన్ను కన్ని పిన్నికి దత్తత ఇచ్చిందిగా. పిన్ని ఇంట్లో పెరిగానని చెప్పి అమ్మకు అసలు నా మీద ప్రేమే లేదు. ఓడిపోయిన కిట్టుపై జాలి కూడా లేదు. మనవరాలిపైన మమకారం లేదు. ఇదిగో సొంత ఇంట్లోనే మేం పరాయి వాళ్ళం అయ్యాం. అత్తయ్యలో అలాంటి పక్షపాతం లేదు దమయంతి. నీ మీద ప్రేమ లేక అత్తయ్య నిన్ను దత్తత ఇవ్వలేదు. తన చెల్లికి పిల్లలు లేక ఇచ్చారు. కానీ ఇన్ని సంవత్సరాలు నాకు అన్యాయం జరిగింది కదా, ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. నువ్వు అపార్థం చేసుకుంటున్నావు దమయంతి. నువ్వు ఈ ఇంటి ఆడపడుచువి. ఇక్కడ నీకు అన్ని హక్కులు అధికారాలు ఉన్నాయి. పేరుకు మాత్రమే ఉన్నాయి. పెత్తనం అంతా మీదే కదా. నా కూతురికి నగలు కొనివ్వమంటే కొనివ్వరు. ఇదిగో ఆ బన్నిగాడికి మాత్రం లక్షలు ఖర్చు పెడతారు. వాడికి ప్రైజ్ వస్తే గొప్పలు చెప్పుకుంటారు. అదిగో కిట్టుగాడిని మాత్రం కించపరుస్తారు. మాకు కన్నీళ్లు అవమానాలు తప్ప అధికారాలు హక్కులు ఎక్కడున్నాయి? ఏం జరిగిందమ్మా? ఏం లేదండి, మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి. ఏం జరగకపోతే అందరూ ఎందుకు ఇలా ఉన్నారు? అసలు ఏమైందో చెప్పండి. ఏం లేదు అని అన్నాను కదా, మీరు ఫ్రెష్ అయ్యి వస్తే భోజనం చేద్దాం. అమ్మా ఏమైంది? ఎందుకంత ఫీల్ అవుతున్నావు? ఫీల్ అవుతుంది నేనన్నయ్య. ఆటల పోటీల్లో గెలిచాడని అమ్మ బన్నిగాడిని ముద్దులాడుతోంది. ఈ ఇంటికి అసలైన వారసుడైన కిట్టుని మాత్రం కనీసం పలకరించను కూడా పలకరించలేదు. మేమంటే అమ్మకు అంత చులకనైపోయింది. అమ్మకు అలాంటి ఉద్దేశాలు లేవు దమయంతి. ఉండుంటే నువ్వు తన సొంత కూతురని చెప్పుండేది కూడా కాదు. ఆ నిజం అమ్మ నాతో ఎక్కడ చెప్పిందన్నయ్య? మీతో చెబుతుంటే నేను విన్నాను. అమ్మ ప్రేమలో వంకలు పెట్టకు దమయంతి. అమ్మ మన నలుగురు పట్ల ఒకేలా ఉంది. లేదన్నయ్య, బయట నుంచి వచ్చిన బన్నీని తలకెత్తుకుంటోంది. తన సొంత మనవడైన కిట్టుని మాత్రం కాలు కింద వేసి తొక్కేస్తోంది. ఆపు దమయంతి. నీకెన్నిసార్లు చెప్పాలి? బన్నీ బయటవాడు కాదు, నా కొడుకు, నా వారసుడు. కిట్టు నా మేనల్లుడు. నా దృష్టిలో, అమ్మ దృష్టిలో, అందరి దృష్టిలో బన్నీ కిట్టులు ఇద్దరూ సమానమే. సమానం ఎక్కడుందన్నయ్య? ఇద్దరికి చాలా వ్యత్యాసం ఉంది. ఇక చాలే ఆపవే. బుద్ధి లేకుండా ఏదేదో మాట్లాడుతున్నావు. పద, నువ్వు పద, నేను చెప్తాను రా. బావగారు ఏమండి, మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి. పిల్లలు ఆకలితో ఉన్నారు. త్వరగా భోజనం చేద్దాం. వెళ్ళండి. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోండి. పిల్లలు మీరు కూడా. పదక్క అన్నం కూరలు తీసుకొద్దాం. నాకు బుద్ధి లేదంటావేంటత్తా? వాళ్ళు నన్ను నా కొడుకుని అవమానిస్తుంటే పిచ్చిగానే పట్టిందటే. నువ్వు అనుకున్నదేంటి, చేస్తోందేంటి? కిట్టు బాధపడుతున్నాడత్తా. ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది కిట్టు గురించి కాదే, శివాని గురించి. దాన్ని ఈ ఇంటి కోడల్ని చేయడం గురించే. శివాని ఈ ఇంటి కోడలు అవ్వాలి అంటే అఖిల్ కంటే ముందు ఒప్పుకోవాల్సింది మీ అమ్మ అభిగాడు. పోయి పోయి వాళ్లతోనే గొడవ పెట్టుకుంటావేంటి? కిట్టుగాడు ఇంటి వారసుడు కదత్తా. నీ కొడుకు వారసత్వం మీ అత్తగారింట్లో ఉంటుంది, ఈ ఇంట్లో ఎందుకుంటుంది? ఆడపిల్ల పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోయాక పుట్టింట్లో ఏ హక్కులు అధికారాలు ఉండవు.
ఇంట్లో అధికారం కొడుకులకుంటుంది, పెత్తనం కోడళ్లకుంటుంది. నువ్వు పుట్టింటి నుంచి పసుపు కుంకాలు ఆశించాలి తప్ప పవర్ ఆఫ్ పట్టా కాదు. అదేంటత్తా అలా అంటున్నావు? నేను చెప్పేది వినవే. మీ అమ్మతో అభితో కాస్త బుద్ధిగా ఉండు. ఎలాగోలా వాళ్ళని ఒప్పించి శివానీని అఖిల్గాడికిచ్చి పెళ్లి చేసావే అనుకో, అప్పుడు మనం చక్రం తిప్పచ్చు. ఇప్పుడు నువ్వు అనుకుంటున్న దాన్ని అప్పుడు చెయ్యొచ్చు. అర్థమైందా? అర్థమైందత్తా. ఇక నుంచి తొందరపడి గొడవ చెయ్యను. ఇప్పుడు ఇలాగే అంటావు, తర్వాత కావు కావు కావమని అరుస్తావు. ముందు నీ నోటిని కాస్త అదుపులో పెట్టుకో. సరే అత్తా, ప్రయత్నిస్తాను. గుర్తు పెట్టుకో, నీ కూతురి భవిష్యత్తు నీ నోటి మీద ఆధారపడి ఉంటుంది. నీ నోరు మంచిదైతే ఈ ఇల్లు నీ సొంతం అవుతుందే. ఏంటండి, దేని గురించి అప్పటి నుంచి సీరియస్గా ఆలోచిస్తున్నారు? ఏం జరిగింది? మీరు టెన్షన్ పడను అంటే ఒక విషయం చెప్తాను వసు గారు. ఏదైనా ప్రాబ్లమా అండి? ఈరోజు మన ఆఫీస్లో ఎవరో బాంబు పెట్టారు. బాంబా? కంగారు పడకండి, లక్కీగా ఎవరికి ఏమీ కాలేదు. టైంకి బాంబుని డిఫ్యూజ్ చేశాను. మన ఆఫీస్లో బాంబు ఎవరు పెట్టారండి? అదే తెలియట్లేదు. సీసీ కెమెరాస్ కూడా పనిచేయట్లేదు. ఆదిత్య పని అయి ఉంటుందా? లేదు, వాడు అవుట్ ఆఫ్ సిటీ. ఆదిత్య కాకపోతే ఇంకెవరండి? ఈరోజు ఆఫీస్కి కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారా? 3 క్లయింట్స్ వచ్చారు. వాళ్ళలో ఒక లేడీ కూడా ఉంది. ఆ 3లో ఒకరే బాంబు పెట్టుంటారు. ఆ 3 గురించి ఎంక్వైరీ చేశారా? ఆ పనిలోనే ఉన్నాను. పోలీసులకు చెప్పకుండానే నేనే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను. ఏంటండి ఇలా జరుగుతుంది? ముందేమో బన్నీకి యాక్సిడెంట్ అయింది, ఆ తర్వాత అఖిల్ అరెస్ట్ అయ్యాడు, ఇప్పుడేమో ఆఫీస్లో బాంబు. ఇదంతా ఎవరు చేస్తున్నారు? మనకి కొత్త శత్రువులు మొదలయ్యారని డౌట్గా ఉంది వసు గారు. కొత్త శత్రువులా? మనమేం చేశామండి? మనకు తెలియని కారణాలు ఏవో ఉండుంటాయి వసు గారు. ఆ శత్రువులు ఎవరో తెలిస్తే వాళ్ళ కారణాలు ఏంటో తెలుస్తాయి. మనకి బన్నీని దూరం చేయాలని ప్రయత్నిస్తుంది ఆ శత్రువులు కాదు కదా? అదే నాకు అర్థం కావడం లేదు వసు గారు. సంబంధమే లేకుండా 3 వేరువేరు సంఘటనలు జరిగాయి. బన్నీ యాక్సిడెంట్, అఖిల్ అరెస్ట్, ఆఫీస్లో బాంబు. ఈ 3 ఒక్కరే చేశారా లేదా వేరువేరు వ్యక్తులు చేశారా అనేది తెలియాలి. బన్నీ యాక్సిడెంటు, అఖిల్ అరెస్టు ఆ బైక్ వాడి పనే కదండి. వాడే ఒప్పుకున్నాడు కదా. ఎందుకో నాకు వాడి మీద నమ్మకం లేదు వసు గారు. ఈ కొత్త శత్రువులు ఇటు మన ఇంటి మీద అటు ఆఫీస్ని టార్గెట్ చేశారనిపిస్తోంది. అంటే ఇటు మన కుటుంబాన్ని అటు వ్యాపారాన్ని ఒకేసారి దెబ్బతీయాలనుకుంటున్నారా? కంగారు పడకండి, ఇది నా కేస్ మాత్రమే. ఎంక్వైరీ చేస్తున్నాను. త్వరలో ఒక్కో నిజం బయటకు వస్తుంది. స్వామీజీని కలవాలనుకుని కలవలేకపోయాము. ఆయన్ని కలిస్తే ఏదైనా పరిష్కారం చెప్తారేమోనండి. వీలు చూసుకుని స్వామీజీని కలుద్దాం. మీరేం కంగారు పడకండి, అంతా నేను చూసుకుంటాను. ఆ కొత్త శత్రువులు ఎవరో త్వరలోనే కనిపెడతాను.
ఏంటి మ్యామ్, మీ గురి తప్పుతోంది? ఒక్క ఆరో కూడా టార్గెట్ ని రీచ్ అవ్వట్లేదు. సేమ్ టు సేమ్ మీ ట్రయల్స్ లా మీ ఆరోస్ కూడా దారి తప్పుతున్నాయి మేడం. నన్ను రెచ్చగొట్టకు. మీరు రెచ్చిపోయినా నేను రెచ్చిపోయినా యూస్ లేదు మ్యామ్. మన టార్గెట్ అంత స్ట్రాంగ్ గా ఉంది, అందుకే మన ప్లాన్స్ అన్ని వేస్ట్ అవుతున్నాయి. మన ఫస్ట్ ప్లాన్ బన్నీ యాక్సిడెంట్ ఒక్కటే సక్సెస్ అయింది. ఆ తర్వాత అఖిల్ అరెస్ట్, బాంబ్ బ్లాస్ట్ అన్ని ఫెయిల్ అయ్యాయి. ప్రతిసారి వాళ్లే గెలుస్తారనుకోకు. ఏదో ఒకసారి నేను దెబ్బ కొడతాను. ఆ ఒక్కసారి ఇప్పుడు మ్యామ్. చీమ 100 సార్లు కుట్టినా మనిషి చావడు. అదే పాము ఒక్కసారి కాటేస్తే చస్తాడు. అంటే మన ప్లాన్స్ ని చీమలతో పోలుస్తున్నావా? పాము కాటులా ఉండాలి అంటున్నాను. ఒకే ఒక్క ప్లాన్. అటు ఆ ఫ్యామిలీ, ఇటు సంస్కృతి ఈవెంట్స్ ఒకేసారి నాశనం అవ్వాలి. నేను కూడా అలాంటి ప్లానే ఆలోచిస్తున్నాను. నాకిప్పుడు టైం లేదు, ఓపిక అంతకన్నా లేదు. ఈసారి మనం కొట్టే దెబ్బ ఎలా ఉండాలంటే, నువ్వు చెప్పినట్టు ఆ ఇల్లు, ఆఫీసు ఒకేసారి కొలాప్స్ అవ్వాలి. సూపర్ మ్యామ్, ఈసారి మీ గురి తప్పలేదు. నెక్స్ట్ నేను వేయబోయే ప్లాన్ కూడా గురి తప్పదు. ఇలాగే టార్గెట్ ని రీచ్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు మ్యామ్? నువ్వే చూస్తావు కదా. వెనక్కి వెళ్లిన సముద్రం వేగంగా ముందుకొచ్చినట్టు, పంజాకు చిక్కకుండా పారిపోతున్న జింకను పులి వేటాడినట్టు ఆ ఫ్యామిలీని వేటాడతాను. ఆ అభిరామ్ వసూలకు నేనేంటో చూపిస్తాను. ఆ క్షణం కోసమే నేను వెయిట్ చేస్తున్నాను మ్యామ్. మీ మాటల్లోని కసి చేతల్లో చూపించండి. ఈసారైనా మనం గెలవాలి, సంతోషంగా సంబరం చేసుకోవాలి. చేసుకుందాం. ఆ ఫ్యామిలీని నాశనం చేసి పార్టీ చేసుకుందాం. రెడీగా ఉండు. అభిరామ్ బావా, వసు అక్క, ఇక మీ పని అవుట్. బావా, ఏం నందిని? అది నేను నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? అవును బావా, ఏంటో చెప్పు. నేను నిన్ను నన్ను నిన్ను చెప్పు నందిని, మొహమాట పడకు. నీకేమైనా కావాలా బావా? అది అడగడానికి వచ్చావా? అది కాదు. అవును, నాకేమీ వద్దు, థ్యాంక్ యూ. నోరు తెరిచి బావంటే ఇష్టమని చెప్పలేకపోతున్నాను. లెటర్ రాసిస్తే ఎస్. ఈ లెటర్ బావకి ఇస్తే బావ నాకు రిప్లై ఇస్తాడు. నందిని, ఏంటక్కా? ఈ బట్టలు కొంచెం బయట ఆరేసిరా. అది ఏదైనా పనిలో ఉన్నావా? లేదక్కా, ఇటివు. బట్టలు
బట్టలు ఆరేసేటప్పుడు ఇది తడిసిపోతుందేమో, ఇక్కడే పెట్టేసి వెళ్దాం. మేడం, సార్. ఎవరండి? ఎలక్ట్రీషియన్ మేడం. ఫ్రిడ్జ్ రిపేర్ చేయాలని సార్ చెప్పారు. అవును, రిపేర్ చేయాలి. ఫ్రిడ్జ్ అక్కడుంది, రిపేర్ అవ్వగానే చెప్పు, డబ్బులు ఇస్తాను. అలాగే మేడం. ఏంటో నా అందమంతా అడవి కాచిన వెన్నెలవుతోంది. ఈ జాబిలికి పుణ్యమెప్పుడో. మేడం, కింద ఒకసారి చూడండి. ప్రియమైన మీకు, నా హృదయాన్ని నోటితో చెప్పలేక ఈ అక్షరాలు మీ ముందు ఉంచుతున్నాను. మీరంటే నాకు చెప్పలేనంత ఇష్టం. ఏంటి విడా పదే పదే నన్ను చూస్తుందేంటి? ఈ విషయం మీతో చెప్పాలని ఎన్నోసార్లు అనుకుని చెప్పలేకపోయాను. నా ఈ మోగ ప్రేమను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. అంతలా నా ముఖంలో ఏం చూస్తుంది ఈవిడ? మీతో కలిసి 7 అడుగులు నడవాలని కోరుకుంటున్నాను. మీకు కూడా నేను ఇష్టమైతే మనం పెళ్లి చేసుకుందాం. మీ సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇట్లు మీ ప్రేమ కోరే మీ మనిషి. అయిపోయిందా? 1 minute మేడం. అయిపోయింది మేడం. అన్ని కరెక్ట్ గా చెక్ చేశారా? చెక్ చేశాం మేడం. ఎంత? 1000 మేడం. ఇదిగోండి. థ్యాంక్ యూ మేడం. లెటర్ ఇక్కడే పెట్టాను కదా, ఏమైంది? రాజా, ఎవరండి? నిన్నే రాజా. నా పేరు రాజా కాదు మేడం, సురేష్. సుమంగళి, సురేష్. ఎంత బాగుందో కదా? ఏంటి మేడం? నీ లెటర్కి నా ఆన్సర్. లెటర్ ఏంటి మేడం? రాయాల్సిందంతా రాసి ఏమీ తెలియనట్టు అమాయకంగా అడుగుతున్నావే. నేను లెటర్ రాయటం ఏంటి మేడం? ఈ లెటర్ రాసింది నువ్వేగా. చీటికి మాటికి రిపేర్లంటూ నువ్వు ఇంటికొస్తుంటే ఏదో అనుకున్నాను. ఎందుకన్నమాట? ఏమంటున్నారు మేడం? నేను వేలిముద్రగాని మేడం, రాయడం చదవడం రాదు. అంటే ఈ లెటర్ రాసింది నువ్వు కాదా? కాదు మేడం. మరెందుకు చూడు అన్నా? మీరు కాగితాన్ని తొక్కబోతుంటే చూడమన్నాను మేడం. అయితే ఇది రాసింది నువ్వు కాదన్నమాట. కాదు మేడం. ఏదేదో ఊహించుకున్నాను. సర్లే వెళ్ళు. అలాగే మేడం. కొంపతీసి ఈ లెటర్ శివాని రాయలేదు కదా? ఆఫీస్కి వెళ్తున్నావా మావయ్య? లేదు, బయటికి వెళ్తున్నాను. కాఫీ తాగుతావా? వద్దు. నేనేమిచ్చినా తీసుకోవా మావయ్య? మీ ఉప్పు కారాల కాఫీ నాకు వద్దు తల్లి, నన్ను వదిలేయండి. ఓసే శివాని, ఏంటి ఇది? ఏంటి నానమ్మా? అబ్బా, నన్ను నానమ్మ అనకు. ఇదిగో, ఈ లెటర్ రాసింది నువ్వేనా? అందరం ఇంట్లోనే ఉన్నాంగా, నేనెవరికి లెటర్ రాస్తాను? అయితే నువ్వు రాయలేదా? అదేగా చెప్తున్నాను. ఇంతకీ ఆ లెటర్ ఏంటి?
ఇది నందిని పని అయ్యుంటుందా? అదే రాసుంటుంది. ఏదో లెటర్ లేవే, మీ అమ్మ ఎక్కడుంది? బయటికెళ్ళింది. ఆ లెటర్ ఏంటో చెప్పు నానమ్మా. అబ్బా, అన్నిసార్లు నన్ను నానమ్మ అని పిలవకే. మరి ఏమని పిలవాలి?